ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం రోజు స్థానిక టెండర్ రూట్స్ స్కూల్లో ప్రముఖ కవి, సాహితీవేత్త, జర్నలిస్ట్, తెలుగు, ఉర్దూ అనువాదకులు కౌముది గారి వర్ధంతి సభ జరిగింది. ముందుగా కవి కౌముది గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌముది యాదిలో ఆయన గురించి వక్తలు మాట్లాడుతూ ప్రముఖ కవి, సాహితీవేత్త, తెలుగు, ఉర్దూ అనువాదకులు కౌముది ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందేళ్లపల్లి పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేశారని, కవి ఏమన్నాడో ఆయన అనుభూతిని తప్పకుండా అది పాఠకుడికి చేరితే అది మంచి కవిత్వం అవుతుంది అని నామాడి శ్రీధర్ లాంటి తదితర పాత్రికేయులు చేసిన పలు ఇంటర్వ్యూల్లో చెప్పేవారని అన్నారు. అలాగే టీచర్గా, ఉపాధ్యాయులుగా యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కౌముది గారికి నాకు చిన్న అవినాభావ సంబంధం ఏంటంటే ఆయన పనిచేసిన ఊర్లోనే మా నాన్నగారు తెలుగు టీచర్గా పనిచేశారు. చింతకాని మండలం పందిలపల్లిలో సార్ హిందీ టీచర్గా పనిచేస్తే మా నాన్నగారు తెలుగు టీచర్గా పనిచేశారు. ఒకే కాలమా కాదా అనేది నాకు తెలియదు, కానీ ఆయన పనిచేసిన స్కూల్లోనే మా నాన్నగారు కూడా పనిచేశారు. దగ్గర కాలాల్లో అది మాత్రం తెలుసు. అదొక సంబంధం ఉంటే, ఇంకొకటి నేను కవిగా పుట్టేటప్పటికీ ఆయన లేరు, కానీ ఆయన కవిత్వాన్ని సార్ అప్సర్ గారి కవిత్వాన్ని చదువుతూ కౌముది గారి గురించి చాలా గొప్పగా విన్నవాళ్ళం మనమంతా. అయితే ఆయన కవిత్వం గురించి ఒకసారి చెప్పమంటే ఏం చెప్పారంటే, కవిత్వం అంటే నేనేం చెప్పలేను, కానీ కవి ఏమనుకున్నాడో ఆయన అనుభూతిని తప్పకుండా పాఠకుడికి చేరితే అది మంచి కవిత్వం అవుతుందని చెప్పేవారట. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, నామాడి శ్రీధర్ గారి ఇంటర్వ్యూలో. అలా మంచి కవిగా గుర్తింపుపోయిన కౌముది గారి యాదిలో మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. దీనికి అధ్యక్షత వహించవలసిందిగా కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ జనరల్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ప్రసేన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విద్యావేత్త శ్రీ రవిమారుత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కవి ప్రేవర్స్ ఫండ్ అవార్డు గ్రహీత ఇబ్రహీం నిర్గుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కవి కళాశాల అధ్యాపకులు వెంకటరమణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరూ చాలా గ్యాప్ ఉంది కాబట్టి ముందుకు వచ్చి వింటే చెప్పేవాళ్ళ మాటలు కూడా చాలా ఈజీగా వినపడతాయని కోరుకుంటూ మైక్ని ప్రసేన్ గారు, అలాగే సిపిఐ ఎంఎల్ఏ రాష్ట్ర కార్యదర్శి పోర్ట్ రంగారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్, రండి.